గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. రాహుల్ సభ అటర్ ఫ్లాప్. 3 లోక్సభ సెగ్మెంట్ల ఉమ్మడి సభలో ముచ్చటగా 3 డజన్ల మంది లేరు. సరూనగర్ స్టేడియంలో కుర్చీలు ఖాళీ, సభ వెలవెల. జనం కోసం 45 నిమిషాల పాటు రాహుల్ ఎదురుచూపు. సభా ప్రాంగణం బయట వ్యాన్లో చాలాసేపు నిరీక్షణ. వ్యాన్ దిగి మరి రోడ్డుపై జనాన్ని సమీకరించిన సీఎం. అయినా కూడా కేవలం ఒక సభ పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిపోయింది. కేవలం ఒక 3-4 వేల మంది కూడా దాంట్లో కనిపించలేదు. ఈ సర్కారు ఉంటుందో ఊడుతుందో, ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం. పింఛన్ డబుల్ చేస్తామని డోకా ఇచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాల్ని ముంచి తమాషా చూస్తోంది. అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. 700 మంది రైతులను బీజేపీ పొట్టన పెట్టుకుంది అంటూ రోడ్ షోలో ఆయన పేర్కొన్నారు. చెక్కు చెదరని బీఆర్ఎస్ క్యాడర్, పారని బీజేపీ కాంగ్రెస్ నేతల పాచికలు. కదం తొక్కిన కరీంనగర్, అడుగడుగున కేసీఆర్కు నీరాజనం. దారి పొడవున గులాబీ పూల వర్షం. కరీంనగర్ రోడ్ షో గ్రాండ్ సక్సెస్. దేశాన్ని ముంచి దేవుడి పేరుతో ఓట్లు దండుకుంటుందని బీజేపీ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. రాహుల్ రాంగ్ గాంధీ, హామీలు అమలు చేయకుండా చేస్తున్నట్లు చెబుతున్నాడంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. చామల ఓ కబ్జాకోరు. బీఆర్ఎస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం పేర్కొన్నారు. హామీలతో మోసం చేసిన కాంగ్రెస్. చేర్యాల రోడ్ షోలో ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి. తెలంగాణ భవిష్యత్తును కాపాడేది బీఆర్ఎస్ఏ అంటూ స్పష్టం చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. 5 స్థానాల్లో మోడీ రేవంత్ మిలాఖత్ అయ్యారు. విశ్వేశ్వరరెడ్డి మంచోడనే, రేవంత్ కితాబుకు ఇదే కారణమంటూ వాళ్ళిద్దరూ ములాఖత్ అయ్యారన్నట్టుగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డికి రేవంత్ సహకారం. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్, అందుకే ఇండైరెక్ట్ సపోర్ట్. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కొడుకు విశ్వజిత్ సంచలన వ్యాఖ్యలు. ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి. అబద్ధాల సీఎం రేవంత్ రెడ్డి అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. మోడీ వర్సెస్ పట్నాయక్. ఒడిశాలో బీజేపీ మధ్య తీవ్ర పోటీ. భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం. రష్యా. తెలంగాణ టుడే. మ్యానిపులేటర్ మోడీ ఎట్ హిజ్ బెస్ట్ సేస్ కేసీఆర్. స్టాగింగ్ డ్రామాస్, ఎక్స్ప్లోటింగ్ రిలీజియస్ సెంటిమెంట్స్. టీవీ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం. చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి టీ న్యూస్.